ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచార హోరు. ఎక్కడ చూసినా అభ్యర్థులు గ్రామాలు, వార్డులు సైతం తిరుగుతున్నటువంటి పరిస్థితి. ఎండను సైతం లెక్క చేయకుండా పెద్ద ఎత్తున అభ్యర్థులు ఏకంగా ఓట్లను అభ్యర్థిస్తున్నటువంటి పరిస్థితి. మరి అనంతపురం జిల్లా ఉరవకొండకు వస్తే మాత్రం వైసీపీ అభ్యర్థి విశ్వేశ్వరరెడ్డి గ్రామాల్లో కలిగి తిరుగుతూ పెద్ద ఎత్తున ఎండను సైతం లెక్క చేయకుండా తిరుగుతున్నటువంటి పరిస్థితి. సమయం దగ్గర పడుతుంది. ఇప్పటికీ కూడా ఇంకా కలసాల్సినవి చాలా ఉన్నాయని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున తిరుగుతున్నటువంటి నేపథ్యంలో మళ్ళీ ప్రజల వైపు నుంచి మద్దతు ఎలా ఉంది, ఇందులో ముఖ్యంగా అనంతపురం జిల్లా పరిస్థితుల గురించి మనతో మాట్లాడడానికి విశ్వేశ్వరరెడ్డి గారు ఉన్నారు. సార్, మీరు గ్రౌండ్ లెవెల్లో పెద్ద ఎత్తున కలిగి తిరుగుతున్నటువంటి పరిస్థితి, ఎండను సైతం లెక్క ఎలా ఉంది సార్ ప్రజల వైపు నుంచి? ప్రజల్లో చాలా బ్రహ్మాండమైన స్పందన ఉంది. జగన్ గారు మళ్ళా ముఖ్యమంత్రి అయ్యి తీరాలనేటువంటి అభిప్రాయం బాగా బలంగా వ్యక్తమవుతుంది. ఉరవకొండ నియోజకవర్గానికి సంబంధించి కూడా లాస్ట్ టైము ఈ పోలీసులు వీటిని అడ్డు పెట్టుకొని లాస్ట్ టైం కొద్ది తేడాతో ఓడిపోవడం జరిగింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో విశ్వేశ్వరరెడ్డి గెలవాలనేటువంటి ఒక బలమైనటువంటి అభిప్రాయము, సానుభూతి, సానుకూలత బాగా కనిపిస్తుంది ప్రజల్లో. తప్పకుండా మంచి మెజార్టీతో గెలుస్తామని చెప్తున్నాను. సార్, ముఖ్యంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో వైసీపీ మేనిఫెస్టో కాస్త డిసప్పాయింట్ చేసింది అని చెప్పేసి కొంతమంది ప్రజలు చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి. రైతుల విషయం కావచ్చు, నిరుద్యోగుల విషయం కావచ్చు, ఏది మెన్షన్ చేయాలి, దీన్ని ఎలా చూస్తారు సార్? లాస్ట్ టైం కూడా మేనిఫెస్టోకి సంబంధించి జగన్ అమలు పరచడం వల్లనే 99.5% అమలు జరపడం వల్ల వాళ్ళు బాగా అభివృద్ధి అయినామనేటువంటి అభిప్రాయం ఉంది. పేద వర్గాల్లో వాళ్ళ జీవన ప్రమాణాలు పెరిగినాయి, వాళ్ళ జీవన విధానం మెరుగైంది. జగన్ చెప్పింది అమలు పరుస్తాడు అనేటువంటిది. ఇవి చాలా అద్భుతమైనటువంటి సంస్కరణలు తీసుకొచ్చినాడని, నవరత్నాల అమలు వల్ల వాళ్ళ బాగా ఉన్నామనేటువంటి అభిప్రాయం ఉంది. దాన్ని ఇంకొంత స్ట్రెంగ్తన్ చేసి అమలు చేయడం అనేటువంటి చాలా మంచి విషయంగా అందరు పరిగణిస్తున్నారు. కొంత రుణమాఫీ అట్లాంటివి ఉన్నవి ప్రజల అభిప్రాయం. అయితే వాళ్ళకి జగన్ ఏదైతే చేయగలడో అదే చెప్తాడు. ఆచరణలో ఉన్నటువంటి ఇబ్బందులు వీటన్నిటి దృష్టి వల్ల దాన్ని చేయకపోయినా కూడా రైతు భరోసా ఇప్పుడు ఎవరి అకౌంట్లో చూసినా 54,000 అట్లా ప్రతి అకౌంట్లో కూడా చూసాను నేను. మేము సమాచారం ఇచ్చిన బుక్స్లో వాళ్ళకి 5 ఏళ్లలో కూడా చాలా డబ్బు రైతు భరోసా పేరు మీద కానీ, ఇన్సూరెన్స్ పేరు మీద, ఇన్పుట్ సబ్సిడీ పేరు మీద బాగా ఇచ్చినాడు జగన్ గారు. భవిష్యత్తులో కూడా రైతు భరోసా అమౌంట్స్ పెంచడం అనేటువంటిది, అదేవిధంగా ఈ 0 వడ్డీని ఖచ్చితంగా అమలు పరుస్తామనేటువంటి చెప్పడం, ఇవన్నిటి వల్ల రైతాంగంలో కూడా రైతు రుణమాఫీ చేయాలని కోరుకున్నప్పటికీ కూడా జగన్ ఏది చేయగలడో అదే చెప్తాడనేటువంటి అభిప్రాయం కూడా ఉంది. ముఖ్యంగా జనసేన అధినేత కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు, కూటమి అభ్యర్థులు ఏకంగా జగన్మోహన్ రెడ్డిని ఈసారి ఇంటికే పరిమితం చేయబోతున్నామని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి. దీన్ని ఎలా చూస్తారు మీరు ఒక సీనియర్ నాయకుడికి? ఇప్పుడు జగన్ గారికి వస్తున్న సభలను చూస్తే దేశమంతా నివ్వెరబోతూ ఉన్నారు, ఆశ్చర్యపోతూ ఉన్నారు. జాతీయ మీడియాలు సైతం ఇన్ని లక్షల మంది ఒక నాయకుడికి ఎట్లా వస్తున్నారని చెప్పి వాళ్ళంతా కూడా చర్చించుకుంటూ ఉన్నారు. దేశంలో ఏ నాయకుడు కూడా ఇంత ప్రజాకర్షణ లేదు. అట్లాంటి నాయకుడిని మేము ఇండ్లకు పరిమితం చేసాం ఇవన్నీ చెప్పడం అనేటువంటిది వాళ్ళు ఫ్రస్ట్రేషన్లో చెప్తున్నారు. వాళ్ళ ఓటమి ఖాయమైంది, వాళ్ళకి ప్రజల ఆదరణ లేదు. వాళ్ళు ఈసారి లాస్ట్ టైం వచ్చిన సీట్స్కే పరిమితం అవుతారు ఈసారి కూడా వాళ్ళు. సార్, ఉరవకొండ నియోజకవర్గంలో మీ సోదరుడు కూడా పోటీలో ఉండడం కాంగ్రెస్ పార్టీ తరఫున, దీన్ని ఎలా చూస్తారు సార్? అంటే రాష్ట్రం అంతా కూడా 2 పార్టీల మధ్య పోటీ జరుగుతుంది. ఒకటి టీడీపీ ఆధ్వర్యంలో కూటమి, ఇంకోవైపు జగన్. ప్రజలు మూడో వైపు చూడడంలా తర్వాత చాలా టెన్షన్స్ మధ్య కూడా జరుగుతూ ఉన్నాయి. ప్రజలు ఎట్టయినా జగన్ గారిని గెలిపించుకోవాలని ఒక పెద్ద సైన్యము ప్రజలు ఒకవైపు పోరాడుతున్నారు, ఇంకోవైపు ఎట్టయినా కూడా జగన్ని ఈసారి ఇంటికి పంపించాలని మరోవైపు వాళ్ళు విద్వేషంతో పనిచేస్తారు. మేము పాజిటివ్ అంశాలతో ముందుకు పోతున్నాము, వాళ్ళు పూర్తి నెగిటివ్ అంశాలతో ముందుకు పోతున్నారు. అందుకనే వాళ్ళు జగన్ గారి పట్ల కూడా ఒక ముఖ్యమంత్రి అనే గౌరవం కూడా లేకుండా దిగజారి మాట్లాడుతూ ఉన్నారు. జగన్ హుందాగా నేను ఏం చేసింటే అది మంచి జరిగిందంటే నాకు ఓటేయండి, నా వల్ల లాభం జరిగితే నాకు ఓటేయండి అనేటువంటి చెప్తున్నాడు. దానివల్ల జగన్లో ఉన్న ఆత్మవిశ్వాసం మనకు అర్థమవుతుంది. వాళ్ళు మాట్లాడే మాటలు, వాళ్ళ బూతులు అవన్నీ చూస్తే వాళ్ళ ఫ్రస్ట్రేషన్ అర్థమవుతుంది. సార్, ఫైనల్గా సార్ రాష్ట్ర వ్యాప్తంగా కానీ జిల్లాలో కానీ ఎన్ని సీట్లు గెలవబోతుంది వైసీపీ పార్టీ? జగన్ గారు చెప్పినట్టుగా 175 గెలిచే ప్రయత్నాలు మేము చేస్తూ ఉన్నాం. అయితే ఆ వైపు
రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్షాలంతా కూడా ఏకమై, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కూడా వాళ్ళు పరోక్షంగా టీడీపీకి లాభం చేకూర్చే విధంగా వాళ్ళ స్పీచెస్ కానీ వాళ్ళ అభ్యర్థుల ఎంపిక కానీ ఇవన్నీ ఉన్నాయంటే వాళ్ళందరూ ఒక్కటైనా కూడా రాష్ట్రంలో పోయినసారి గెలిచిన సీట్లు 100% గెలుస్తాం మేము. ఇది ఉరవకొండ వైసీపీ అభ్యర్థి విశ్వేశ్వరరెడ్డి గారు చెప్తున్నటువంటి మొత్తం మీద అయితే మాత్రం రానున్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా మరొకసారి ముఖ్యమంత్రి కాబోతున్నారని ప్రజలు కూడా ఆ రకంగా సిద్ధంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డిని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. కాకపోతే ఈ పార్టీలు ఏదైతే కూటమి పార్టీలు తెలుగుదేశం కావచ్చు, జనసేన కావచ్చు, వీరందరూ జగన్మోహన్ రెడ్డిని ఎలా ఓడించాలి అని చెప్పేసి ప్రయత్నం చేసినప్పటికీ మాత్రం వారైతే సఫలం కాలేరు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి మరొకసారి సీఎం కాబోతున్నారని ఇక్కడ స్థానికంగా కూడా తన సోదరుడు కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీలో ఉన్నప్పటికీ ఇవన్నీ రెండు పార్టీల మధ్యనే తీవ్రమైన పోటీ ఉంటుందని కాంగ్రెస్ వైపు ప్రజలు చూసే ప్రసక్తి ఉండదని, ఇటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా విజయం సాధించబోతున్నాను. జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి 175 టార్గెట్ చేసుకున్నాం. ఖచ్చితంగా లాస్ట్ టైం వచ్చిన సీట్ల కంటే అధికంగానే సీట్లు వస్తున్నాయి వైసీపీ పార్టీకి అని చెప్పేసి చెప్తున్నారు విశ్వేశ్వరరెడ్డి. కెమెరా పర్సన్ సుధాకర్తో చల్లాకి నాయుడు, RTV అనంతపురం.